సినిమా అంటే మనకు ప్రాణం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే పండగే. కానీ ఆ పండగ పేరుతో మనం చేస్తున్నదేంటి? ఇది పిచ్చి అభిమానమా లేక బాధ్యత లేని ప్రవర్తన? ఈ వీడియో చూశాక మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒక సినిమా కోసం ఇంత గందరగోళం అవసరమా? థియేటర్ల బయట తొక్కిసలాటలు, బారికేడ్లు తోసుకుని వెళ్లడాలు, ఇదేనా మన అభిమానం? అంతటితో ఆగకుండా థియేటర్ లోపలికి నకిలీ మొసళ్లను తీసుకెళ్లడం, స్క్రీన్ ముందు కాగితాలు చల్లి థియేటర్ను చెత్త కుప్పలా మార్చడం, చివరికి థియేటర్ లోపలే నిప్పు పెట్టేంత పిచ్చి ప్రవర్తన. ఇదంతా చూస్తుంటే సిగ్గుగా అనిపించట్లేదా? ఒకవేళ ఏవైనా అగ్ని ప్రమాదం జరిగి ఎవరి ప్రాణాలైనా పోయుంటే దానికి ఎవరు బాధ్యులు? ఇదంతా ఎందుకు? మేం మా హీరోకి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికా? ఇది అభిమానం కాదు, పబ్లిక్ న్యూసెన్స్. పక్కనున్న వాళ్లకు ఇబ్బంది కలిగించే పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసే హక్కు మనకెక్కడిది? ఈ దేశంలో సినిమాలున్నంత కాలం జనం ఇలాగే పిచ్చోళ్లుగా అవుతారు అని ఒక పాత సినిమాలో చెప్పినట్టుంది మన పరిస్థితి. ఈ రోజు ప్రభాస్ సినిమా, రేపు పవన్ కళ్యాణ్ సినిమా. హీరోలు మారతారు, సినిమాలు మారతాయి, కానీ మన ప్రవర్తన మాత్రం మారడం లేదు. అభిమానం ఉండాలి, కానీ అది హద్దులు దాటకూడదు. ఈ వెర్రి అభిమానంపై, ఈ బాధ్యత లేని ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి? మనం ఎప్పుడు మారతాం? మీ సమాధానాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఆలోచన ప్రతి అభిమానికి చేరాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.